హాయ్ అండి, వెల్కమ్ టు అను క్రియేషన్. ఈరోజు వచ్చేసి బ్లౌజ్ డిజైన్ మనకి తంబైనల్ చూసారు కదా, ఆ డిజైన్ అయితే ఎలా ఉంటుంది అనేది, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది అయితే మనకు ఈరోజు చూసేద్దాము. ఇది వచ్చేసి 40 సైజ్ బ్లౌజు. చూడండి ఎలా కట్ చేసుకోవాలి అనేది. ముందు నెక్ అనేది లెంత్ వచ్చేసి మనకు 11 ఇంచెస్ వరకు అయితే పెట్టుకేసుకున్నాను. కొంచెము డీప్గానే పెట్టుకుంటే బాగుంటుందండి దీనికి, ఎందుకంటే మనకు కింద అనేది డిజైన్ వచ్చేస్తుంది కాబట్టి డీప్ పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది. 11.5 అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు నెక్ లెంత్ 11 ఇంచెస్ పెట్టాం కదా, 11 ఇంచెస్ని బట్టి మనకు పైకి మార్కింగ్ వేసుకోవాలి 3 ఇంచెస్ వరకు. ఇలా మనం బాక్స్ టైప్లో 3 ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ వేసుకొని, ఇందులో మనకి ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ కార్నర్ నుండి ఈ కార్నర్ వరకు అయితే మనకి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా స్ట్రెయిట్గా ఇలా డ్రా చేసుకున్నప్పుడు మనకు ట్రయాంగిల్ షేప్లో అది వస్తుంది. చూడండి మనకు త్రిభుజాకారంలో అయితే వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఇదే మళ్ళీ నెక్ను 3 ఇంచెస్ నుండి మళ్ళీ ఒక 2 ఇంచెస్ వరకు అయితే మనకు పైకి మార్కింగ్ చేసుకోవాలి. దీనికి వచ్చేసి స్టార్ నెక్ లాగా అయితే పైకి వస్తుంది, చాలా బాగుంటుంది. ఇలా 2 సైడ్స్ అయితే మనకు కట్ చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి. రౌండ్ నెక్ కూడా పెట్టుకోవచ్చు మనకు నచ్చినట్టుగా. ఇక్కడ వచ్చేసి చూడండి మొత్తానికి మార్కింగ్ అనేది వేసేస్తున్నాను కదా. ఇప్పుడు మార్కింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ సైడ్ వాడడానికి కొంచెం అదిమి పట్టండి. అలా అయితే మనకి సెకండ్ సైడ్ కూడా పడుతూ ఉంటుంది. ఇప్పుడు మొత్తాన్ని మార్కింగ్ని మళ్ళీ ఒకసారి అయితే డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న మార్కింగ్ని మళ్ళీ తిప్పేసి చూడండి, ఇలా ఈ విధంగా వేసాం కదా. మొత్తం మార్కింగ్ని అయితే మళ్ళీ ఒకసారి డ్రా చేసుకున్నాక మనం నెక్ సెంటర్ అనేది ఏది కట్ చేయలేదు. ఇప్పుడు నేను మన స్టిచ్చింగ్లోనే కట్ చేస్తాను. చూడండి మనం ఇప్పుడే మొత్తానికి లైనింగ్ క్లాత్ను వర్జిన్ క్లాత్ అనేది పెట్టేస్తున్నాను. ఇప్పుడు జారిపోకుండా ఉండడానికి ఒక పిన్ అనేది పెట్టుకోండి, చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. పిన్ కింద మనకు నెక్ అనేది కదలకుండా మనకు అక్కడనే ఉండడానికి చూడండి. ఇప్పుడు స్టిచ్ కూడా వేస్తున్నాను. మధ్యలోకి వెళ్ళి ఒక స్టిచ్ వేసుకున్నామంటే మనకు అసలు పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇక పిన్ పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక్కడ చూడండి మళ్ళీ అయితే మనము ఇదైతే తిప్పేసుకోవడమే. ఎక్కువ అయితే మనకు వర్క్ ఉండదు. చూడండి తిప్పేసుకోవడమే. మొత్తానికి ఇలా తిప్పేసుకోవడానికైతే మనకు స్టిచ్చింగ్ చేస్తాం కదా, లైనింగ్ పెట్టి ఒరిజినల్ క్లాత్తోని ఇలా అయితే మనకు లైనింగ్ పైన ఒరిజినల్ క్లాత్ కింద ఇలా మార్కింగ్ అనేది మనం వేసుకున్న మార్కింగ్ని పై వైపుకు వచ్చేటట్టుగా అయితే పెట్టేసుకోవాలి. చాలా నీట్గా ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుందండి. దీనికి వచ్చేసి కొంచెం లుక్ కనబడడానికి అయితే లేస్ అయితే యాడ్ చేస్తాను, చాలా బాగుంటుంది. మనకు సింపుల్గా అయితే వేసేసుకోవచ్చు డిజైను. చూడండి మొత్తానికి ఇలా అయితే మనకు స్టిచ్ చేసుకుంటున్నాను కదా. తిప్పేసుకోవడానికి అయితే ముందు స్టిచ్ చేసుకుంటున్నాను. ఇక మనం మొత్తం మార్కింగ్ వేసాం కదా, ఆ మార్కింగ్ మీదకి వెళ్ళి మనం కుట్టుకుంటూ వచ్చినామంటే మనము చాలా నీట్గా వస్తుందండి. డిజైన్ అనేది ఎక్కడ మనకు తేడా రాకుండా ఉంటుంది. చూడండి ఇది వచ్చేసి మన క్లాత్ అనేది ఇలా సాగిపోయే క్లాత్ లాగా ఉంది. కొంచెం నీట్గా మంచిగా ముడతలు లేకుండా సాఫ్ట్గా అనుకుంటూ అయితే మనము ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి మొత్తానికైతే ఇలా స్టిచ్ చేస్తాం కదా. ఇప్పుడు వచ్చేసి మనకు దీన్ని అయితే కట్ చేసుకోవాలి. మొత్తం అయితే ఇలా మొత్తానికి చూడండి కట్ చేస్తున్నాను. ఇప్పుడు కట్ చేసిన తర్వాత అక్కడక్కడ టక్స్ కూడా ఇచ్చేసుకోవాలండి. టక్స్ ఇచ్చుకోవడం వల్ల మనకు ఎక్కడైతే ఇప్పుడు చూడండి నేను మధ్యలోకి వెళ్ళి అయితే మనకు కుట్టు వేయకుండానే మన ముందు అయితే నెక్ కట్ చేయలే కదా. ఇప్పుడు మధ్యలో అటు ఇటు నుండి మనం కుట్టు వేసుకొని మధ్యలో నుండి కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలండి. కుట్టు మధ్యలో నుండి కట్ చేసుకున్నామంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి ఇప్పుడు అక్కడక్కడ మనకి కార్నర్స్ మూలల్లో ఉన్న కాడన అయితే మనకు ఇలా కటింగ్ వేసుకోండి. చాలా మనకు చిన్న చిన్న కటింగ్స్ చేసుకోవడం వల్ల క్లాత్ అనేది పై క్లాత్ అనేది ముడత రాకుండా ఉంటుంది. మొత్తం క్లాత్ను బయటకు వచ్చేలాగా అయితే చూసేసుకున్నామంటే మన క్లాత్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. చూడండి ఇలా ఫింగర్ పెట్టి బయటికి అన్నామంటే మనకు క్లాత్ ఈజీగా అయితే వచ్చేస్తుంది. చిన్న డిజైన్స్ పెట్టుకోవాలి, ఫాస్ట్గా అయిపోవాలంటే మనకి ఇది సెలెక్ట్ చేసుకుంటే చాలా అయితే బాగుంటుందండి. చూడండి మనం కస్టమర్కి చెప్పే విధానానికి మనకు టైం సేవ్ కావాలి, వాళ్ళకి కూడా మనకు టైం లుక్ కనబడాలంటే మనకి
టైం సేవ్ కావాలనే డిజైన్స్ కూడా చూసుకోవాలండి. ఎందుకోసం అంటే అర్జెంటుగా వచ్చినప్పుడు డిజైన్స్ కుట్టి అని అంటారు కదా, అలాంటప్పుడు ఇలాంటి డిజైన్స్ వేసి మంచిగా కుడితే మాత్రం చాలా బాగుంటుందండి. చూడండి, మొత్తానికి ఇలా అయితే తిప్పేసుకున్నాం కదా. ఇప్పుడు మనం పైన టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మన క్లాత్ దేనికైనా కానీ తిప్పేసినప్పుడు మనం పైన టాప్ స్టిచ్ వేస్తాం కదా, అలా వేసేసుకోండి నీట్గా, ఈజీగా. అసలు దీనిలో ఏమంతా వర్క్ అనేది ఉండదండి. ఎవరైనా కానీ బిగినర్స్కైనా కానీ ఎవరైనా కుట్టేసుకోవచ్చు. ఈ బ్లౌజు చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుందండి. లుక్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. మొత్తానికి ఇలా కుట్టేసుకోండి. పైన టాప్ స్టిచ్ కూడా మొత్తానికి చాలా బాగుంటుందండి. డిజైన్ అయితే మనకు ఫాస్ట్గా అయిపోవాలంటే కొన్ని డిజైన్ సెలెక్ట్ చేసుకోవడంలోనే ఉంటుంది. ఎందుకంటే మనము అప్పుడప్పుడు ఫాస్ట్గా కావాలి, డిజైన్ కావాలి అని తీసుకొస్తూ ఉంటారు కదా బ్లౌజు. అలాంటి వాళ్ళకు ఇట్లా మోడల్ బ్లౌజ్ పెట్టి కుట్టేయండి, చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. చూడండి, మొత్తానికి ఇట్లా టాప్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను పైన. ఇలా మనం ఏ విధంగా అయితే మనం కుట్టేసుకున్నామో దాన్ని తిప్పేసి మొత్తానికి ఇలా అయితే కుట్టేసుకోవడమేనండి, ఈజీగా మన వరకు. చూడండి, చాలా బాగుంటుంది నీట్గా. ఇక్కడ మనకి ఈ క్లాత్ అనేది మొత్తం వచ్చేటట్టుగా అయితే చూసేసుకోవాలి. మనకి ఏమాత్రము తగ్గిపోయినా కానీ మనకు క్లాత్ అనేది తక్కువ పడుతుంది. అందుకోసం అనేది లైనింగ్ వజ్రాలు సమానంగా వచ్చేటట్టుగా అయితే అనుకుంటూ మనం టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మొత్తాన్ని ఇలా అయితే రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం దీనికి లేస్ అనేది వేసేస్తున్నాను. ఇలా మనకి వన్ సైడ్ ఫ్లవర్ డిజైన్ వచ్చే లేస్ అయితే తీసేసుకున్నాను. చూడండి, ఇలా మనకు లేస్ అయితే చాలా లుక్ ఉంది. ఇదైతే మనకు సెల్ఫ్ కలర్లోనే తీసేసుకున్నాను, గోల్డ్ కలర్ కాంబినేషను. మొత్తానికి ఇలా పెట్టేసుకొని మన లేస్ని కూడా కార్నర్ ఉన్నది కదా, అక్కడ వచ్చిన కాడ మనకి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటూ స్టిచ్ వేసుకోండి. నీట్గా అయితే వస్తుందండి. చూడండి, ఇప్పుడు నేను ఫోల్డింగ్ చేసాం కదా, ఎక్కడైతే మనకు కార్నర్ కాడ మనకు మూలలు కాడ వచ్చినప్పుడైతే మనకు స్టార్ నెక్కి, స్క్వేర్ నెక్కైనా ఏ నెక్కైనా కానీ ఇలాంటి లైస్ వేయాలనుకుంటే ఇలా ఫోల్డ్ చేసుకొని వేసుకున్నామంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది. మనం ఏ విధంగా డ్రా చేస్తామో ఆ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. చూడండి, మొత్తానికి ఈ విధంగా మనం ఎక్కడైతే మనం ఎక్కడ మూలలు తిరిగిందో అక్కడి వరకు అయితే మనం ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తాన్ని అయితే అనుకుంటూ పోతూ సింపుల్ అయితే తొందరగా అయిపోతుందండి, చాలా బాగుంటుంది. చూడడానికి కూడా లుక్ అనిపిస్తుందండి. మొత్తానికి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ బయట వైపుకు ఇలా వేసుకోండి, నీట్గా అణిగినట్టుగా ఉంటుంది. మనకు లైస్ అనేది లేసినట్టుగా రాకుండా మనకు ఇంకోటి స్టిచ్ అనేది వేసుకోవడం వల్ల అణిగినట్టుగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మొత్తానికి ఇలా ఈ విధంగా లైస్ అనేది స్టిచ్ చేసుకోండి, చాలా నీట్గా వస్తుంది. మోడల్ బ్లౌజ్ అనేది కూడా ఈ విధంగా స్టిచ్ వేయండి. వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఇక్కడ వచ్చేసి చూడండి, మొత్తానికి ఇలా అయితే రెడీ అయిపోయింది కదా. మనకి ఈ బ్లౌజ్కి మనకి మధ్యలో అయితే షో బటన్ అనేది ఫిలప్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి ఉక్స్ అనేది వేసేసుకోవాలి. ఉక్స్ కాజా అనేది కింద వేసేసాను. ఇక పైన వచ్చేసి మనకి షో బటన్ అనేది కుట్టేస్తున్నాను. చాలా బాగుంటుంది. డిజైన్ కావాలనుకున్న వాళ్ళకు ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్ మనకు తక్కువ టైంలో అయితే కుట్టేసుకోవచ్చు.
చూడండి మొత్తానికి ఇలా అయితే బ్లౌజ్ అనేది రెడీ చేశాను. దీనికి వచ్చేసి పైన పఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసి హ్యాండ్స్ కూడా లైన్స్ ఇచ్చేసాను. ఇక్కడ ఫ్రంట్ కూడా మనకి స్టార్ నెక్ అనేది పెట్టేశాను. చూడండి ఫ్రంట్ సైడ్ కూడా మనకి స్టార్ నెక్ పెట్టుకున్నాను. ఇలా మనకి మొత్తానికి డిజైన్ అనేది ఓవరాల్ లుక్ ఎలా వచ్చిందో చెప్పండి. మొత్తానికైతే చిన్న సైజులో బ్లౌజ్ అనేది తక్కువ టైంలో మనకి ఇలా అయితే కుట్టేసుకోవచ్చు. చాలా అయితే బాగుంటుంది. మనకు మొత్తానికైతే లోడింగ్ పద్ధతిలో నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి. చూడండి మొత్తానికి సైడ్స్ అయినా కానీ ఈ విధంగా అయితే బ్లౌజ్ అనేది రెడీ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోడల్ బ్లౌజ్తో మళ్ళీ చేద్దాం.